హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే నేను చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట. సో ఈ రోజనే కాదులేండి, ఒక 3 days నుంచి అనమాట. సో దానికి అంతటికి కారణం మీరే అనమాట. ఎందుకంటే నేను ఒక 1 year బ్యాక్ నుంచి అయితే యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. సో అది కూడా నేను ఫస్ట్ అయితే షార్ట్సే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ అన్నారు, షార్ట్స్ పెడుతున్నావు కదా, లెంత్ వీడియోస్ కూడా పెట్టొచ్చు కదా అన్నారనమాట. కాబట్టి ఇంకా ఏం పెడదాము అని ఆలోచిస్తే ఇంకా నేను ఇంట్లో చేసే వర్కే అనమాట. అంటే 4 పిల్లలు, నాకైతే 4 అమ్మాయిలండి. సో ఇంకా 4 అమ్మాయిలని స్కూల్కి పంపిస్తూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ, అలాగే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్తూ మా హస్బెండ్ని మా ఆయన్ని చూసుకుంటూ ఇంక ఇవే పెట్టొచ్చు కదా అని అన్నారనమాట. సో కాబట్టి అయితే అప్పుడప్పుడు ఇంకా అందులో చిన్న చిన్న కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. నేనైతే దీన్నైతే ఎంచుకున్నాను అనమాట. ఇంకా అలా పెడుతూ ఉన్నాను. సో ఒక 1 or 2 months అయితే పెట్టలేదన్నమాట లెంత్ వీడియోస్. బట్ షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆ షార్ట్సే మా పిల్లల్ని పంపించడం, వాళ్ళని రెడీ చేయడం, వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టడం, వాళ్ళకి డిన్నర్ పెట్టడం, ఇంక ఇవే పెట్టేదాన్ని. సో నాకైతే రెస్పాండ్ బాగానే వచ్చిందనమాట. అంటే లైక్స్ అయితే బాగానే వచ్చాయి, అలాగే మనకి వ్యూస్ కూడా బాగా వచ్చాయి అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ అన్నాక లెంత్ వీడియోస్ కూడా పెట్టు అని అంటే ఇంకా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఒక 3-4 months అయితే గ్యాప్ వచ్చేసింది. మొన్న 2023 సెప్టెంబర్ నుంచి అయితే బాగా ఎక్కువ పెట్టడం మొదలు పెట్టాను. అంటే రోజుకి 2 లెంత్ వీడియోస్ అలాగా. బట్ ఏ వీడియో కూడా వైరల్ అవ్వలేదండి. ఒక June 12th అయితే నేను ఒక షార్ట్ పెట్టానండి. ఆ షార్ట్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో బిర్యానీ చేశాను అనమాట, దమ్ బిర్యానీ. ఆల్రెడీ వీడియో కూడా పెట్టున్నాను, ఒక షార్ట్ కూడా పెట్టాను అనమాట. అది నేను నెల్లూరులో చేశాను. సో నేనైతే మా ఇంటికి వచ్చాకైతే ఆ షార్ట్ June 12th అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో నిజంగా ఫ్రెండ్స్, మీరు చెప్తే వినరు. మామూలుగా అయితే షార్ట్ నుంచి అయితే మనకి 90 daysలో రావాలన్నమాట 3 million వ్యూస్. బట్ నాకు 26 daysలోని 331 అంటే 30 lakhs, అలాగే పైన 1 lakh కూడా ఎక్కువ వచ్చింది అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఎప్పుడైతే అది అర్న్స్లోకి వెళ్ళిపోయి చూసుకుంటూ ఉంటాను అనమాట, వాచ్ టైం ఎంత పెరిగిందానని. ఆ రోజైతే నాకు ఆ కాలమే కనబడలేదన్నమాట. అంటే ఆ 3 million వ్యూస్ నెక్స్ట్ 3000 వాచ్ టైం ఇస్తారు కదా, ఆ కాలమే కనిపించలేదు. ఏంటి కనిపించలేదు ఏంటి అని చెప్పి నేను మా హస్బెండ్ని అడిగితే పెచ్చదాన మానిటైజేషన్కి వెళ్ళిపోయింది అని అన్నారు. తర్వాత చూస్తే నాకు మెయిల్ అయితే వచ్చిందనమాట. సో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అని చెప్పి నేనైతే ఇంకా మా అడ్రస్ ఇంకా ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఓకేనండి. సో మళ్ళీ అలాగా 2 వెరిఫికేషన్స్ అయితే అయినాయి అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత వచ్చిందనమాట యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి. సో చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది, సో మీకు అసలు అయ్యిందా లేదా అని. సో మీరు ఎలా కనుక్కోవాలి అని అనుకుంటే నా షార్ట్స్లో కానీ లేదనుకుంటే నా లెంత్ వీడియోస్లో కానీ వెళ్తే మీకు అక్కడ జాయిన్ అనే బటన్ అయితే కాలం కనిపిస్తుంటుంది అనమాట. సో నాకు త్రూ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయ్యింది కాబట్టి, మానిటైజేషన్ అయ్యిందండి, మనీ అయితే రాదన్నమాట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మనీ. ఓకేనండి. సో మనీ రావాలంటే మనకి 4000 వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వాలి. సో నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను. కాబట్టి ఈ మధ్య లెంత్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను కానీ లైక్స్ కానీ వ్యూస్ కానీ రావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అయితే సపోర్ట్ చేయండి. ఓకేనండి. సో 4 పిల్లలతోటి డ్యూటీకి వెళ్తూ వాళ్ళని స్కూల్కి పంపిస్తూ మళ్ళీ మా ఆయన ఇంట్లో హస్బెండ్ అని ఇంటిలో పని చూసుకుంటూ అసలు నిజంగా చాలా హార్డ్ వర్క్ అనమాట. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేస్తూ ఉండండి, డైలీ కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బ్లడ్ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, బట్ ఒక్కళ్ళు కూడా దగ్గరికి తీసుకొని మాట్లాడిన వాళ్ళు లేరన్నమాట. అంటే ఈ రోజుల్లో ఏంటంటే ఓరవలేని తనం ఎక్కువైపోతుంది. అంటే ఇంకా మా నానమ్మ గారికి మా నాన్న, మా బాబాయ్, అలాగే నాకు 2 మేనత్తలు అనమాట. సో ఎవ్వరు కూడా పలికేవారు కాదనమాట. ఈవెన్ మా డాడీతో కూడా పలికేవారు కాదు. ఇంకా అలాగా ఉంటే మా ఇంట్లో, లేదనుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఓకేనండి. సో చదువు పరంగా అయితే నేను ఇంటర్ వరకు 10th వరకు అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేదాన్ని అనమాట. సో ఇంటర్ నుంచి అయితే ఇంకా పీజీ వరకు ఇంకా హాస్టలేనమాట. అలాగా ఫ్రెండ్స్ ఉన్నారే తప్ప బ్లడ్ రిలేటివ్స్ ఉన్నా నాకైతే వాళ్ళ ఎఫెక్షన్ తెలియదు అనమాట. అంత ఇదిగా ఉండేవారు అనమాట వాళ్ళు. మరి ఏంటో తెలియదు కానీ బట్ నాకైతే వాళ్ళని చూస్తే చాలా ఆప్యాయం వస్తుంది అనమాట. ఎందుకంటే ఎంతైనా బ్లడ్ రిలేటివ్స్ కదండి, ఎంతైనా కదులుతుంది అనమాట బ్లడ్. నాకు అనిపిస్తుంది అయ్యో మాట్లాడితే బాగుండని. బట్ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మాటలు చూస్తే నిజంగా చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఎవరైనా సరే దగ్గర వాళ్ళని చూసుకుంటే, నాది నెల్లూరు అయినా సరే నేను వెస్ట్ గోదావరిలో ఉంటానండి. నాకైతే మ్యారేజ్ ఇక్కడ అయిందనమాట.
సో మా నెల్లూరు వాళ్ళు అనని యూట్యూబర్స్ కనపడ్డా, లేదనుకుంటే ఏదన్నా ఎప్పుడన్నా మా నెల్లూరు వాళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు కనపడ్డా నాకు ప్రాంతీయ అభిమానం వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉండాలి తప్ప పగలు ప్రతీకారాలు పెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాగైతే బ్లడ్ రిలేటివ్స్ అయితే కట్ అయిపోయిందనమాట. నాకు ఇంక వాళ్ళ మీద ఆప్యాయత అనేది ఏది లేదనమాట. ఎందుకంటే వాళ్ళు చూపిస్తే కదండి మనం చూపించాలి. కాబట్టి ఇంకా అయితే పక్కన పెట్టేస్తాను నేను. ఇప్పుడైతే నిజంగా అండి నా ఫ్యామిలీ మెంబర్స్, మేమైతే 6 మెంబర్స్ అనమాట. నేను, నా అమ్మ, హస్బెండ్, మా 4 పిల్లలు. బట్ ఇప్పుడైతే నా ఫ్యామిలీ మెంబర్స్ 12,000 అయ్యారండి. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇలా అయితే ఉన్నాను. చాలా మందికి డౌట్ రావచ్చు, నేను ఇందాక అన్నాను ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యిందా లేదని. అయ్యిందండి, ఒకసారి నా షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. ప్రస్తుతానికైతే నాకు మెంబర్షిప్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ద్వారా అయితే నేను మనీ గెయిన్ చేసుకుంటున్నాను. ఎవరు ఇస్తారండి? మనకి ఇయర్లీ వన్స్ అయితే ఇస్తారు, కానీ మంత్లీ ఇవ్వాలంటే కష్టం కదా. కాబట్టి నా ఫ్రెండ్సే నాకు మెంబర్షిప్ ఇచ్చారండి. సో నేనైతే ఇప్పుడు వాళ్ళ ద్వారా అయితే మనీ గెయిన్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు గనక మన వీడియోస్ నచ్చితే, మీకు గనక నా హార్డ్ వర్క్ నచ్చితే మీరు కూడా మెంబర్షిప్ అవ్వచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి అయితే చూడండి మన షార్ట్స్, లెంత్ వీడియోస్. నా లెంత్ వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అందరి గురించి ఏమో నాకు తెలియదు, కానీ నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం టైం పాస్ అయితే కాదండి. సో నాకు 4 పిల్లలు. సో ఉన్న మాట చెప్పేసుకోవాలి ఎప్పుడైనా సరే. నాకు 4 పిల్లల్ని చదివించుకోవాలన్నమాట. సో ఫర్దర్ స్టడీస్ కోసం ఇప్పుడైతే చిన్న స్టాండర్డ్స్ కాకపోతే అయిపోతాయి. సో ఇంకా వాళ్ళ ఫర్దర్ స్టడీస్ నిజంగా చాలా ఫైనాన్షియల్తో కూడుకొని ఉంటాయన్నమాట. కాబట్టి నేనైతే సెకండ్ ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేదన్నా యూట్యూబ్ గురించి ఇంకేదన్నా అడగాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి అనమాట. నిజంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా కష్టాలు పడ్డానండి. కష్టాలు అంటే మా ఇంట్లో వాళ్ళతో కాదు, మా ఇంట్లో మా హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, మా మమ్మీ, మా నాన్న, అమ్మ కానీ, మా అన్నయ్యలు కానీ నాకు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటే ఏదైనా సరే మాకు ఓకే అని అన్నారు. కాబట్టి వాళ్ళు మాత్రం నాకు అబ్జెక్ట్ చేయలేదన్నమాట. చుట్టుపక్కల వాళ్ళైతే ఇంకా చెవులు కొరికేసుకున్నారనమాట. అదేదో తప్పులా చూసారనమాట యూట్యూబ్లో కనపడడం. బట్ నాకైతే నేనేం కేర్ చేయలేదండి. ఇంకా అవి పెట్టాలి అనుకుంటే పెట్టండి. యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా సరే, అది వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, బయటకు వెళ్ళి పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా సరే మీరు డైలీ చేసే వర్క్ని వీడియో తీసి పెట్టండి. నిజంగా మీకు యూట్యూబ్లో మనీ అయితే వస్తుందండి. కానీ ప్రతిరోజు పెట్టండి, డైలీ పెట్టండి, మంచి కంటెంట్ ఉన్నవి పెట్టండి. నేనైతే ఈ కంటెంట్ని ఎంచుకున్నానండి. ప్లీజ్ నా వీడియోస్ అయితే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.